ఈ మున్సిపాలిటీ ఆఫీస్ ఓపెనింగ్ సంబంధించి దాంట్లో బీఆర్ఎస్ మీ పార్టీ పాత్ర ఎంత, దాని నిధులు వెచ్చించడం కావచ్చు, దాని నిర్మాణంలో కావచ్చు, స్పోర్ట్స్ గ్రౌండ్కి సంబంధించి యూటిలైజేషన్ స్థల సేకరణ కానీ ప్రభుత్వ భూమిని కాపాడడం కానీ ఈ విషయంలో బీఆర్ఎస్ పాత్ర ఏంటి? ఇప్పుడు మనము గతంలో కనుకపోతే కనుక ఇప్పుడు పార్క్ ఇదైతే క్రికెట్ గ్రౌండ్ ఉందో, క్రికెట్ గ్రౌండ్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్థానికంగా చాలామంది క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా యువకుల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ క్రికెట్ మ్యాచెస్ అవి కండక్ట్ చేస్తుంటారు. కాకపోతే అది దాదాపు సర్వే నెంబర్ 199 ప్రకారము అది దాదాపు 7 ఎకరాలు 8 ఎకరాలు ఉండాలి. అంత మాత్రం లేదు, దాదాపు 2 ఎకరాల వరకు. అది కొంతమేర మరి ఏమైందో అన్యక్రాంతమైందని అంటారు. ఎవరు తీసుకున్నారు ఏంటన్నది మేము అంత డీటెయిల్స్లోకి పోలేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రౌండ్ అయితే అప్పట్లో గవర్నమెంట్ అలాట్ చేసింది. అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేశారు క్రికెట్ గ్రౌండ్కి. ఇప్పుడు వాళ్ళు చెప్పే 3,05,00,000 ఖర్చు పెట్టామని చెప్పి అంటున్నారు. అక్కడ మేము అడిగేది ఏంటంటే ఆ 3 కోట్లకు సంబంధించిన ఖర్చు అక్కడ కనపడట్లేదు. అక్కడ 3 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా అక్కడ ఖర్చు కనపడట్లేదు. దానికి తగ్గట్టుగా లేదు గ్రౌండ్. ఏం చేశారు? గ్రౌండ్ చదువు చేయడం, గ్యాలరీ నిర్మాణం అంతే. గ్యాలరీ కూడా పెద్ద గ్యాలరీ లేదు అక్కడ. ఓన్లీ మామూలు ఆర్డినరీ సిమెంట్ స్టెప్స్ కట్టేశారు. ఒక చిన్న రూమ్, 2 రూములు కట్టారు. ఒక షెడ్ వేశారు, టీన్ షెడ్ వేశారు. మీ అంత మించి ఇంకేమీ చేయలేదు. యాక్చువల్గా క్రికెట్ గ్రౌండ్ ఇప్పుడు ప్రైవేట్ గ్రౌండ్స్, ప్రతి వాళ్ళు పోయి ప్రైవేట్ గ్రౌండ్స్లో మ్యాచ్లు ఆడుతున్నారు, బుక్ చేసుకుని. ఎందుకు దాన్ని ఆ స్థాయిలో డెవలప్ చేయొచ్చు కదా? మాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ ఫర్ చేసినప్పుడు ఆయన కొటేషన్ ఇచ్చాడు. అంటే పూర్తి స్థాయి క్రికెట్ గ్రౌండ్లో నేను డెవలప్ చేస్తాను, నా నిధులు వెచ్చించి నేను మీకు డెవలప్ చేసిస్తాను. ఆయన 1.7కో 1.8కో ఇచ్చినారు, కొటేషన్ ఇచ్చినాడు. మీకు అంటే లైట్స్ ఇంక్లూడింగ్ ఈవెన్ డే టైము నైట్ టైం ఆడుకునే విధంగా అవన్నీ చేసిస్తాను నేను. కాకపోతే నాకు లీజ్కి ఇవ్వాలి, దీన్ని నేను మేనేజ్ చేస్తానని చెప్పేసి ఆయనకి ఇవ్వాల. 50% కాస్ట్లో మీకు పని అయ్యేది, అద్భుతంగా అయ్యేది. ఇప్పుడు మీరు దాన్ని 3 కోట్లు పెట్టారు, ఆ స్థాయి లేదు దానికి. నైట్ టైం ఆడుకోవడానికి ఉండదు, నైట్ లైట్లు కూడా లేదు, సో డే టైం ఆడాలి ఏమన్నా కూడా. ఇప్పుడు దాన్ని మళ్ళీ లీజ్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. ఓకే.